ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకో కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రైట్, జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? గోచార గ్రహస్థితులను బట్టి లగ్నంలో శుక్రుడు, ద్వితీయంలో రవి బుధుడు, తృతీయంలో గురువు, చతుర్థంలో కుచుడు, పంచమంలో కేతువు, షష్టమంలో గురువు, భాగ్యస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని గ్రహాలన్నీ కూడా ఇలా ఉన్నాయి. కెరీర్ పరంగా ఈ నెల బహుశా రెగ్యులర్ కంటే కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. విదేశీయ పరిచయాలు, విదేశీయ వాణిజ్యాలు, ఆదాయ వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగాల్లో కొంత పనిభారం, అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోట ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకొక 1 మంత్ వెయిట్ చేయండి, తప్పకుండా అవకాశాలు వస్తాయి. చాలా ముఖ్యమైన వ్యవహారాలని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మేషరాశి మిత్రులారా. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. 1-2 సార్లు ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి. మీకు 7.5 శని స్టార్ట్ అయినా మిగతా గ్రహాలన్నీ కూడా యోగంగా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి H1B వీసా లాంటిది లేదా ఏ దేశానికి వెళ్ళాలన్నా అలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదం కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. నెల ప్రారంభంలో కుటుంబంలో బంధుమిత్రులతో విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకదానికొకటి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతుంది. మాసం చివరిలో కుటుంబంతో పాటు ఏదైనా శుభ విశేషాలు పాల్గొనడం లేదా శుభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పండి. మంచి రాజకుమారుడు రాబోయే అవకాశాలు. విద్యార్థులు కొద్ది శ్రమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలుగా ఈ లవ్ మ్యారేజ్ కోసం లేదా లవర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అపార్థాలు వచ్చే అవకాశాలు, జాగ్రత్త పడండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. కొంత అల్లోకల్లోలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పుండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. లివర్ ఇలాంటివి కూడా కొంచెం చెక్ చేసుకుంటే మంచిది. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దస్తావేజులు, మీకు విలువైనటువంటి దస్తావేజులని జాగ్రత్త పరచుకోండి. షేర్ మార్కెట్ మీకు 60-40గా ఉంది. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి బాగుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి అన్ని రకాలుగా ఇది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ అందరికీ కూడా ఇది బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ బట్ గుడ్గా ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్ 2, 4, 6, 12వ తారీఖులో. అదృష్ట సంఖ్య 3, 5, 7. చంద్రాష్టమం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు చంద్రాష్టమం ఉంటుంది కదా. జూన్ 9 నుండి 11వ తారీఖు వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చేయండి. జాగ్రత్తగా ఉండి ఒకసారికి 4 సార్లు ఆలోచించి చేయండి. మరి దీనికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము, ఇది మీకు చాలా మంచిది. మంచి వేసవి కాలం కదా, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి. ఇంకనూ సకల దోషాలు తొలగండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఒరిజినల్ కరుంగాళి మాలను ధరించండి. ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదు, ఇది ప్రతి చోట తయారవుతుంది. ఇది ల్యాబ్ టెస్ట్ చేసి పూజ చేసినటువంటి మాలనే ధరించండి. మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవేలుపు దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి
ఈ నెల నల్లేరు మీద నడకని కూడా చెప్పచ్చండి. గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి బుధులు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు, భాగ్యస్థానంలో శని, వ్యయస్థానంలో శుక్రుడు. అనేక విధాలైనటువంటి ఆదాయ అభివృద్ధులు ఈ నెల జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఏమండి మాకు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు వృషభ రాశి వారికి మాకు జరగట్లేదంతా అబద్ధం. 100% మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది. ప్రయత్నం చేయండి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా సాగుతుంది. ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం మీదే. అదనపు ఆదాయ ప్రయత్నాలు వస్తాయి. వ్యాపార పరిశ్రమ అభివృద్ధి చేస్తారు. వ్యాపారంలో అమ్మకం మరియు లాభం పెరుగుతుంది. డెబిట్ బడ్జెట్ సజావుగా జరుగుతుంది. ప్రభుత్వ విషయాలలో మీకు రావాల్సినటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉన్నా, లేదా కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నా, లేదా మీరు ఇంకా ఏదైనా సబ్సిడీలు పొందాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం. కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్, పై అధికారుల నుంచి మద్దతు, సహ ఉద్యోగుల నుంచి సహకారం, పరిపాలన డిమాండ్ కూడా మీకు చాలా పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా థీసిస్ చేసి ఉంటే అది సమర్పిస్తే అది అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు స్త్రీ పురుషులకి కలుస్తుంది. కుటుంబంలో వివాహం జరిగే అవకాశాలు, శుభ కార్యక్రమాలు లేదా సంతాన భాగ్యం కలిగే అవకాశాలు, సీమంతము, బారసాల లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి. విదేశీయానానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా తీసుకొని వెళ్ళండి. మాస ద్వితీయంలో లాస్ట్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగా పెరుగుతుంది, కానీ రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. షేర్ మార్కెట్ చాలా బాగుంది. లాంగ్ టర్మ్లో పెట్టండి, కానీ ఈ స్పెక్యులేషన్లో, ఇంట్రాడేలో, ఈక్విటీస్లో, ఆప్షన్స్లో అంతా పెట్టకండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా, ఐటీ రంగం వారికి చాలా చాలా బాగుంటుందండి. మంచి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి చూసారు కొన్ని నెలలుగా, అవన్నీ తొలగిపోయి మంచి రెగ్యులర్ అయ్యే అవకాశాలు. రాజకీయ నాయకులకి మంచి నామినేటెడ్ పోస్టో, లేకపోతే ప్రజాక్షేత్రంలో గొప్ప పదవో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. ఈ నెల మీకు శుభమైనటువంటి రోజులు అని చెప్తే 3, 6, 9, 12. అదృష్ట సంఖ్యలు 1, 3, 5. చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే మీకు 9వ తారీఖున 8:50 ఉదయం నుండి 11వ తారీఖున 8:10 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, అనవసరమైన విషయంలో తలదూర్చకండి. దీనికి ఏం చేయొచ్చు అంటే పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా సప్తశతి పారాయణం చేయండి, లేదా అమ్మవారికి శుక్రవారంలో దీపం వెలిగించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనె దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. నరదోష్టి పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంపన్నంగా ఉంటారు. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో కేతువు, భాగ్యస్థానంలో రాహువు, ధనస్థానంలో శని, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి ఉన్నారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి పరిచయాలు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందుతారు. అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామగ్రిలన్నీ చక్కగా అమ్ముడిపోయి చాలా అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఉద్యోగంలో ఒత్తిడులు తగ్గుతాయి, ఉపశమనం ఉంటుంది. మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగుల నుంచి మీకు బాగా సహకరిస్తారు. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి. వ్యాపారాలు
మంచి లాభాల బాటలో పడుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా, ఆస్తి పరంగా కానీ, వివాహ పరంగా కానీ, మాట పరంగా కానీ, ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అని ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. పెళ్లి ప్రయత్నాలని కూడా ఒక కొలికి వస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను. సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా భూమి కొనాలనుకునే వాళ్ళకి, గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటి సమస్య, రక్తపోటు, రక్త కలుషితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు, నరాలకు సంబంధించి కూడా. అంటే ఇది అందరికీ అన్నీ వస్తాయని కాదు, వాళ్ళకి సంబంధించింది కొంచెం జాగ్రత్త పడండి. నెల యొక్క 3వ వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ 3 వారాలు చాలా అద్భుతంగా ఉంది. ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉండి. వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పచ్చు. మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్టమైనటువంటి రోజులు జూన్లో 2, 5, 8, 11 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 1, 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం జూన్ నెలలో 14వ తారీఖున 5:38 ఉదయం నుండి 16వ తారీఖున 1:10 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఈ నెల ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే, శివుడికి ప్రదోషకాలంలో సోమవారంలో, గురువారంలో సాయంత్రం, ప్రదోషకాలం అంటే బిట్వీన్ 6 to 6:30 అంటారు. ఆ ప్రదోషకాలంలో వెళ్ళి అభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంటి ఇలవేలుపని ప్రార్థన చేసుకోండి. ఇంకనూ ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఈ కరుంగాలిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది, 48 రోజులు పూజ అయినది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము, దాన్ని పొందండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. కాస్త చెప్పిన మాట వినరు, మీ నోరు అదుపులో పెట్టుకోరు తప్ప మీలాంటి బంగారు మనుషులు ఇంకొకరు దొరకరు. ఆ 2 ఆపేసుకుంటే మీకంటే గొప్ప వాళ్ళు ఉంటారని కూడా చెప్పచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సాధారణం కంటే కూడా ఉచ్చ స్థితిలో యోగంగా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. లగ్నంలో కుజుడు, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, భాగ్యస్థానంలో శని భగవానుడు, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయంలో గురువు ఉన్నాడు. అంతర్జాతీయ ప్రయాణాలకి సిద్ధమవ్వండి. ఇంటర్నేషనల్ టూర్స్ లేదా ఇంటర్నేషనల్గా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారా, అది ఇంటర్నేషనల్గా వ్యాపారానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అది ఇవన్నీ కూడా జరగబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, కొన్ని మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద స్వస్తి. ఇక మీదట మీరు సాధించడానికి కోసమే పుట్టారు. మీరు కాస్త ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకొని ట్యూన్ చేసుకుంటే ఇంకా గొప్పగా కనబడతారు. కానీ మీరు ప్రీవియస్లో మీరు ఇతరులతో ప్రవర్తన చేస్తేనే వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి దానికి మీరు మార్పు వచ్చారనే దాన్ని ఈ నెల నుంచి మీరే చూపించబడతారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి మంచి ఐడియాస్తో వస్తుంది. మీకు దీనికోసం ఇన్వెస్టర్స్ రావచ్చు, లేదా మీకు ఏదైనా కలిసి రావచ్చు, భూమి ద్వారా కలిసి రావచ్చు, రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి రావచ్చు, బంగారు ఆభరణాలు కలిసి రావచ్చు. ఏ రకంగా చూసినా మీకు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అద్భుతం. మీ యొక్క అప్పుల బాధలు తొలగుతుంది. బ్యాంక్ కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ ఏదైనా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా రాబోతున్నాయి. ఏ విధమైనటువంటి ఇల్లీగల్గా కొంచెం అవి కనబడుతుంది. ఈ ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్త పడండి, చెయ్యకండి. ఇది అక్కర్లేదు. మనకు ఆ పేరు వచ్చింది కదా, దాన్ని మార్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా ఉంటారు. ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు.
ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పచ్చు. లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాశి వారికి గెట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్. బ్యాక్ డోర్స్ వెళ్ళకండి. ఎందుకంటే మీ టైం బాగుంది కాబట్టి డైరెక్ట్గా మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది, ఆ లోపం తొలగుతుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం. కుటుంబ జీవితంలో చాలా వరకు సంతోషంగా ఉంటుంది. మంచి ఒక శుభ కార్యక్రమం చేస్తారు. స్థల మార్పిడి వచ్చే అవకాశాలు, ఉద్యోగరీతిలో స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలరు. ఆహార వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైం బాగుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా తినడం, విచ్చలవిడిగా అలవాట్లు చేసుకోవడం, దాని ద్వారా ఏమవుతుంది? ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ద్వారా మాత్రం అన్నీ మీకు భగవంతుడు ఇచ్చాడు. ఆరోగ్యం మాత్రం మీకే ఇచ్చాడు భగవంతుడు. మీరు మీ యొక్క నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో బాగుంటారు, మీ నోరు కంట్రోల్ చేసుకుంటే మీ శరీరం బాగుంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మీ చేతిలో ఉంటుందని కూడా చెప్పచ్చు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య ఉన్న సఖ్యత లోపం కూడా తొలగిపోతుంది. కోర్టు కేసులన్నీ చక్కగా ఇస్తుంది. ఐటీ రంగం వారికి అయితే అద్భుతం అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వరకు చెప్పేసాం. రాజకీయ నాయకుడికి యోగాని యోగ కాలం, జాక్పాట్ అని చెప్పేశాను. అంత అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు కోరుకున్న చోట విద్యకు వెళ్ళే అవకాశాలనే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టమైనటువంటి రోజులు 2, 4, 6, 12. అదృష్ట సంఖ్యలు 3, 5, 7. చంద్రాష్టమం బాగుంది అన్నప్పుడు కూడా ఒక చిన్న బ్రేక్ లేకపోతే స్పీడ్గా పోయే బండికి ఒక బ్రేక్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా, అదేవిధంగానే మంచి సమయంలో కూడా ఒక చంద్రాష్టమం, చంద్రుడి మీద ఆ అష్టమిలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి చంద్రాష్టమం అంటారు. ఈ చంద్రాష్టమం రోజు 2.5 రోజులు ఉంటుంది. ఎప్పుడైనా 16వ తారీఖున మధ్యాహ్నం 1:10 నుండి మొదలు పెడితే 18వ తారీఖున సాయంత్రం 6:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. సంతకాలు పెట్టండి మంచి ఆలోచించి పెట్టండి. ఎవరితో మాట్లాడినా వాగ్వివాదం లేకుండా మాట్లాడండి. ఆహారం జాగ్రత్తగా తీసుకోండి, ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇవంతా బాగున్నప్పుడు నేను పరిహారం చేయాలంటే 100% పరిహారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ దేవాలయానికి మంగళవారం వెళ్ళండి, శనివారం వెళ్ళండి, ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే పాలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేలుపు కులదైవం ఉంటుంది కదా, ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నెలకు ఒక్కసారైనా దీపం వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, అన్ని విధాలుగా విజయం సాధిస్తారు. 48 రోజులు పూజ చేసి ఒక ల్యాబ్ టెస్ట్ చేసి అద్భుతమైనటువంటి మాల అందిస్తున్నాము. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకండి. మా అడ్మిని మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి. సింహరాశి మిత్రులారా, మీరు చాలా బాగుంటుంది. అన్ని వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నామని. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారిని అడుగుతున్నారు. గోచారం అంతా ఒక 140-150 కోట్ల మంది ఉంటే అందులో 10% మంది మాత్రమే మీరు ఉంటారు. అది అందరికీ వర్తిస్తుంది కాదు. గోచారం అంటే యూనివర్సల్, మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే. కాబట్టి కేతువులు సింహం అద్భుతం. మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి. సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా? అంత అద్భుతంగా సాధిస్తారు. సూర్యుడు మరియు బుధుడు 4వ ఇంటి పైన ప్రభావం చూపుతున్నాడు. లగ్నంలో కేతు అనుకూలంగా. సో నో ప్రాబ్లం, మీకు నో ప్రాబ్లం. అంతే. 23 నుండి మీకు అద్భుతం. పోయిన నెల మే 23 నుండే మీకు వెలుగు వచ్చినట్టే. మీరు మంచి ఇప్పుడు నేను షూటింగ్లో ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను, అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు. అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ ప్యానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను పాడు చేసుకోకండి. సూపర్గా ఉంది మీ జాతకం, అద్భుతంగా ఉంది. లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. రాహు కేతువు షార్ట్ టైం సమస్యలు ఇస్తుంటారు. రాహు కేతువులు అంతా ఏం చేస్తారు, ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం, అలా
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా వెళ్ళిపోతుంది. కాబట్టి రాహుకేతు కూడా మీకేం పెద్దగా ఇబ్బంది పెట్టరు. మళ్ళీ చెప్తున్నా, మీరు చాలా బాగుంటారు. గోచార ప్రకారంగా లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభస్థానంలో గురువు, వ్యయంలో కుజుడు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి. సింహరాశి మిత్రులారా, దీనికోసమే కదా మీ ఆరాటం. అన్నీ అనుకూలంగా ఉంటాయి. పదోన్నతి, బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మహిళలైతే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఊహించని మద్దతు లభిస్తుంది సమాజంలో. ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు. లోను, రాయితీ, పర్మిషన్ చాలా అద్భుతంగా ఉండి అన్నీ వస్తాయి. ప్రముఖులతో, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారికి పరిచయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం దొరుకుతుంది. నిరుద్యోగాలకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త పంతులు దొక్కుతారు. ఆహా, ఇది కదా సమయం అని అనుకుంటారు. శని భగవానుడు వచ్చినా ఆయన మనల్ని ట్యూన్ చేస్తున్నాడని మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా. కృతజ్ఞత చెప్తాం. పేరు బదులు కొత్త వ్యాపారపరమైన సబ్సిడీ, ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు పొందుతారు. వివాహం జరగని వాళ్ళకి వివాహం వచ్చే అవకాశాలు, విడిపోయిన భార్య భర్తలు కలుస్తారు. H1 వీసా కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళైతే మీకు అన్నీ వస్తాయి. అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండండి. ఇక్కడ ఇదే చెప్తున్నాను. ఇల్లీగల్ అఫైర్స్ కానీ, అసాంఘిక ఇది కానీ, అది ఏ వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉంది. చర్మ అలర్జీ, చెవి సమస్యలు అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. 70% అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి నల్లేరిపై నడకే నెల. చాలా రోజులుగా ఉద్యోగం రాని వాళ్ళు లేదా ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవన్నీ రెమెడీ అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అద్భుతం అని చెప్పచ్చు. ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12. అదృష్ట సంఖ్యలు 2, 4. చంద్రాష్టమం 18/6/2025 సాయంత్రం 6:35 నుండి 20/6/2025 9:45 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, భార్య భర్తల మధ్య జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త. అన్నిటికంటే సైలెంట్గా ఉండడం. గమ్ గణపతియే నమః అని ఉండండి. చాలా బాగా ఉంటారు. గురువారాల్లో దక్షిణామూర్తికి ఆరాధన చేయండి. శివాలయంలో దక్షిణామూర్తి ఉంటుంది. వెళ్ళి ఒక 16 ప్రదక్షిణాలు చేయండి. ఆదివారాల్లో గణేశునికి ఆరాధన చేయండి. చక్కగా శని భగవాన్ని ప్రీతి చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఇంకను మీ యొక్క ఇలవేల్పు దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, ఆనందంగా, ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులను బట్టి షష్టమంలో రాహు, సప్తమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమంలో గురువు, రవి బుధుడు ఉన్నారు, కుజుడు ఉన్నాడు, వ్యయంలో కేతు ఉన్నాడు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది. స్థలాలు, ఇల్లు కొంటారు, ఫ్లాట్స్ కొంటారు, గృహప్రవేశాలు చేస్తారు. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు విహారయాత్రగా ఉండొచ్చు, విదేశ యాత్రగా ఉండొచ్చు, వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు. అన్నీ కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది. ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో, అకాలమైనది, అవన్నీ ఏం టెన్షన్ పడక్కర్లేదు. హ్యాపీగా ఉంటారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి 3వ వారం ప్రయత్నం చేయొచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాక మంచిగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు. మీ వ్యాపార భాగస్వామితో, వినియోగదారులతో మంచి బాండేజ్ ఏర్పడుతుంది.
పిల్లలు ఆశించే విధంగా వృద్ధి చెందుతారు విద్యార్థులు. సినిమా రంగం వారికి, సంగీత కళాకారులకి ఇది చాలా యోగం. సమాజంలో ఉన్నత స్థితి వారితో కలుస్తారు. ఇక్కడ మాత్రమే ఒక చిన్నది ఉంది, కన్యారాశి వారు పరపురుష పరస్త్రీ వ్యామోహం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. ఇంటిలో అమూల్యమైనటువంటి వస్తువులు కొంటారు, వాహనం కొనే అవకాశం ఉంది. సోలార్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యార్థులకి మంచి అవకాశం. విదేశీ విద్యకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. మెడ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి, మరియు మూత్ర సంబంధిత ఆరోగ్య సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ వాళ్ళకి మంచి 70% బాగుంది, జాగ్రత్త పడండి. ఆఖరి వారం మాత్రం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారు యాజ్ యూజువల్ వెరీ గుడ్. ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద ఆఫర్ లెటర్ వస్తుంది, ప్రయత్నం చేయండి. చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి, తర్వాత పెద్ద ఉద్యోగం మీరు సాధించవచ్చు. మీకు అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12 తారీఖులు. అదృష్ట సంఖ్య 2, 4. చంద్రాష్టమం ఈ నెల 20వ తారీఖున 9:45 రాత్రి నుండి 22వ తారీఖున 11:03 రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య చాలా సంయమనం పాటిస్తూ పాటించాలి. మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే 100% ఉంది. అమ్మవారిని ప్రార్థన చేయలేదు, తిరుపతికి కాలినడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవిందా గోవిందా అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసిరండి. లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి. మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మినే మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను, ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో, ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు. ఎవరండి చెప్పారు మీకు? ఈ 12 రాశుల్లోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి. అందరినీ అన్ని రకాలుగా చూస్తారు. ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం, నిద్రలేస్తాం, ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం, పడుకుంటాం. ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా? ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటుంది. కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ, ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పోకండి. తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది. నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు. మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. 29వ తారీఖు వరకు శుక్రుడు వృషభరాశిలో ప్రవేశించడం. రాహు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉంటాడు. పంచమంలో రాహు, షష్టమంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి, బుధుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, భాగ్యంలో కేతు. గోచార గ్రహస్థితులన్నింటినీ బట్టి కాస్త మిశ్రమం కూడా చెప్పచ్చు ఈ నెల. ఇతరుల విషయంలో పట్టించుకోకండి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది, బాగా నిలదొక్కుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆకస్మిక ధనలాభాలు అవకాశం ఉన్నాయి. ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు అనుకూలిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం పొందుతారు. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు. రుణాలు చూసి చేయండి. మాస ద్వితీయంలో జాగ్రత్త. అప్పులు తీసుకోవడం కానీ, మాట ఇవ్వడం కానీ, కోర్టు కేసులు కానీ 3వ వారంలో కాస్త జాగ్రత్త. బెట్టింగ్స్, ఇల్లీగల్ పనులు, పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి చింత. అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారంలో పురోగతి చెందుతారు. క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమం అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది. పార్ట్నర్షిప్ ఉంది చూసారా, వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మిశ్రమంగా ఉంది. కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి. నిరుద్యోగులకి 1 నెల వెయిట్ చేయండి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి.
శ్రద్ధ పెట్టి చదవాలి. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి గెట్ రెడీ, అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు. మాస ద్వితీయంలో చిన్న చిన్న ఇబ్బందులు, మీపై దూషణ చేసే అవకాశాలు ఉంటాయి. పర్మిషన్స్ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక ప్రయాణాలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బంధుమిత్రులతో మాట పట్టింపు జాగ్రత్త. మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని గుర్తించి తులారాశి మిత్రులారా వాళ్ళని అవాయిడ్ చేయండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది. నాడీ సంబంధించి, కిడ్నీకి సంబంధించి, కడుపుకి సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం, జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే. వ్యవసాయదారులకి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే. మీడియా రంగం వారికి, స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు. వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రోజులు ఈ నెల 2, 5, 8, 12. అదృష్ట సంఖ్యలు 1 మరియు 3. చంద్రాష్టమం 22/6/2025 11 గంటల 3 నిమిషాల నుండి మొదలు పెడితే 24వ తారీఖున 11 గంటల 48 నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, విజయంగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తృతీయంలో రాహువు, పంచమంలో శని, చతుర్థంలో రాహువు, గోచార ప్రకారంగా షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, దశమంలో కేతు ఉన్నారు. దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు. కానీ టైం బాగాలేదని ఎవరు చెప్పలేదు. మళ్ళీ దీన్ని వేరే రకంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. అద్భుతమైనటువంటి జరుగుతున్నాయి. ఈ మాసంలో ప్రారంభం 3 వారాలు గత మాసంలో కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు. కోర్టు వివాదాలు, తగవులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. నూతన బాధ్యతలు తీసుకుంటారు. నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆశించిన ధనాదాయం చేతికి వచ్చి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక లక్ష్యాలు చివరి నిమిషంలో పూర్తి చేసుకొని ఏమైనా లోన్స్ రావాలనుకున్నా, లేదా చిట్ ఫండ్స్లో రావాలనుకున్నా, లేదా ఆస్తిపాస్తుల మీద డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఈ నెల చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం, అద్భుతమైనటువంటి జాక్పాట్ సమయం చెప్పచ్చు. మాసాంతరంలో పెద్దలతో వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి. మాస ద్వితీయంలో 3వ వారంలో జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందకొడిగా ఉంటుంది. 23వ తారీఖు తదుపరి వేడుకలు, విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. చేతిలో కాస్త నిలువు కొంచెం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి సమయం. కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు. పోటీ పరీక్షలు రాసే వారికి ఆశించే ఫలితం పొందుతారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కాస్త కడుపుకి, హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు. రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను, యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి. తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుందని చెప్పాను. మీడియా రంగం వారికి అయితే ఇది అద్భుతమైనటువంటి సమయం. స్పోర్ట్స్ వారికి, డాక్టర్స్, అడ్వకేట్స్, ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుతం అని చెప్పచ్చు. అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల 2, 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 2, 6. చంద్రాష్టమం
జూన్ 24వ తారీఖున 11:45 రాత్రి నుండి 27వ తారీఖున 1:40 మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దీనికి ఏమైనా పరిహారం ఉందా అనుకుంటే కాలభైరవాష్టకం చేయండి, కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి, శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అర్ధాష్టమ శని వచ్చింది, మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ ఇస్తున్నారు. మిగతా రాశులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో రాహువు, పంచమంలో శుక్రుడు, చతుర్థంలో శని, షష్టమంలో రవి బుధులు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు, భాగ్యస్థానంలో కేతువు. అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో, శనిగ్రహానికి బృహస్పతి యొక్క చతుర్దశ కోణం, బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది. వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగుల్లో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మెరుగైన మద్దతు, తక్కువ పనిభారం ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందుతారు. నూతన కాంట్రాక్టులు, విదేశీయ జీవనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. నూతన పరిచయాలు, సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతాయి. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రియల్ టూర్ కానీ వ్యాపార టూర్ కానీ చేస్తారు. సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. స్పెక్యులేషన్ ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. లోన్ పర్మిషన్స్ అవన్నీ వస్తాయి. ఈ నెలలో ఇల్లు లేదా వాహనం లేదా కొనుగోలు చేసే అవకాశాలు, వివిధ రకాలైనటువంటి ఆస్తిపాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో వాహనాలు మరమ్మత్తు, ఇంటి మరమ్మతులు, వాస్తుపరంగా చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో అత్యంత గోప్యంగా ఉంచండి. మొహమాటం వల్ల నష్టపోతారు. అనవసరపు చర్చలు, వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. ఈ మాసాల్లో ప్రయాణాలు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. రక్తము, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విజయవంతమైనటువంటి పరీక్షలు, ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉపాధ్యాయుల నుండి మంచి లబ్ధి పొందుతారు. మీరు అందించినటువంటి థీసిస్ ద్వారా, మంచి పిహెచ్డి ద్వారా చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది. వేరే నగరాల్లో, వేరే దేశాల్లో స్థిర నివాసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. H1B కానీ, గ్రీన్ కార్డు కానీ, పర్మనెంట్ వీసా కానీ, సిటిజన్షిప్ కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలంగా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి బాగుంటుంది. ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది. వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం రోజులు 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 5, 6. చంద్రాష్టమం 27వ తారీఖున 1:40 ఉదయం నుండి 29, 6:30 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయవలసినటువంటి పరిహారం సుదర్శన మహామంత్రాన్ని పారాయణం చేయండి. ఆర్థిక సంబంధ ఉప్పంది పొందడానికి తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికో లేదా మహావిష్ణు క్షేత్రానికో లేదా సత్యనారాయణ చేయండి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉండండి. చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి.
అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయంగా ఉండండి, అన్ని దోషాలు తొలగండి. మీ యొక్క కులదైవం దగ్గర మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి బుధులు, షష్టమంలో గురువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు, భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది. ఈ నెల మీకు నల్లేరుపై నడకే, చాలా బాగుంటుంది. సద్వినియోగం చేసుకోండి. పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాక్పాట్ నెల. ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్ల అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ఉన్నతి, నూతన బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా పురోగతి సాధిస్తారు. జూదం లేదా లాటరీ ద్వారా కూడా, స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి. జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు, షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు. దాని స్పెక్యులేషన్ని తెలుగులో జూదం అన్నారు అంతే. అవకాశాలు తెరుచుకొని ఉంటాయి. సినీ నటి, నిర్మాత, నటులు, దర్శకులకి, పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు. కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం, కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది. వాహన ప్రయాణం జరుగుతుంది. స్థిరాస్తి తగాదాలు, రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తృతీయ వారంలో విహారయాత్రలు, వినోదాల వలన సంతోషం సమయం గడుపుతారు. విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది. చిన్న చిన్న అలర్జీలు, దగ్గు లేదా జలుబు రావచ్చు. క్రీడాకారులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. డాక్టర్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా టీచర్స్, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ, ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు. మీడియా రంగం వారికి అద్భుతం. ఐటీ, సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు. అదృష్టం రోజులు జూన్ 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 5, 6. చంద్రాష్టమం జూన్ 1వ తారీఖు నుండి 9:36 రాత్రి నుండి 7:35 ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. ఏకాదశి, అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి. హనుమాన్ చాలీసా వినండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయంగా ఉండండి. నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగో 7.5 శని యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు. ఏళ్ళనాటి శని తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి బుధులు, పంచంలో గురువు, షష్టంలో సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు. ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది, కానీ ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మీరు పుట్టిందే వ్యాపారం కోసం అన్నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా చేయాలి. ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు. ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా
అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఏళ్నాడు శని వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు. మీరు భాగస్వామి విభేదాలు, ఉద్రిక్తలు, వివాదాలు ఎదుర్కొంటారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య బంధం కష్టతరం. ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు. ఒక ఆప్యాయత అనేది కనబడకపోవచ్చు. అది జాగ్రత్త పడండి. ఒకానొక సమయంలో అన్నదమ్ముల అక్కచెల్లెలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తి తగాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో జాగ్రత్త. బంధు వివాదాలు, నూతన పరిచయాల వల్ల నష్టం అవుతుంది. ముఖ్యంగా పితృవర్గీయుల మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి. మన అన్నదమ్ములే కదా, మన అక్కచెల్లెలే కదా, మన తల్లిదండ్రులే కదా, కాస్త ఓపిక పట్టండి. కూర్చొని మాట్లాడుకోండి, సర్దుకుంటుంది అన్నీ కూడాను. 10వ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు. మీరు కోరిన మర్యాద, రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంట బయట. అందుకని అధైర్యపడక్కర్లేదు. కొన్ని రోజులే కదా, మళ్ళీ సర్దుకుంటాం. అతి ధైర్యం పనికిరాదు, అతి ఓపిక పనికిరాదు, అతి పిరికితనం కూడా పనికిరాదు. ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది. స్థిరాస్తి వివరాలకి ఈ మాసం అనుకూలమైనది కాదు. మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి. రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు. విదేశాల్లో నివసించేవారు మంచి మార్పులు పొందుతారు. భూములు, రియల్ ఎస్టేట్, క్రయ విక్రయాల్లో జాగ్రత్త. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకొని కానీ ఇతరులకు చెప్పకండి, మా వాళ్ళే కదా అని జాగ్రత్త. అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త. వివాహేతర సంబంధాలు జాగ్రత్త, దానివల్ల అవమానపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. విద్యార్థులకి చాలా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మంచి అవకాశాలు వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ, లేదా రిజల్ట్స్ కానీ, లేదా వీసా కానీ, లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు. క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అండి. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి కాస్త ఆశాజనకం. అదృష్టం రోజులు జూన్లో 1, 3, 7, 9, 13వ తారీఖులో బాగుంటాయి. అదృష్ట సంఖ్యలు 3 మరియు 7 బాగా కలిసి ఉంటుంది. చంద్రాష్టమం 4వ తారీఖున 7:35 నుండి 6వ తారీఖున 8:06 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త. ఆదిత్య హృదయం వినండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సుదర్శన మహాయంత్రాన్ని ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకి బట్టలు కానీ, పుస్తకాలు కానీ ఇవ్వండి. మీ ఇష్ట దైవంలో కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, విజయంగా, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని 7.5 అనేది నడుస్తుంది. మీనరాశి మిత్రులారా, ఈ జూన్ నెల మీకు హెచ్చు తగ్గులు ఉంటుంది. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని లగ్నంలో శని, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి బుధులు, చతుర్థంలో గురుడు, పంచమంలో కుజుడు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో రాహువు. జన్మ శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది, పడిపోం కదా. కాబట్టి 7.5 శని వచ్చిందంటే ఏదో భయపడక్కర్లేదని మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని భగవానుడు అని గుర్తుపెట్టుకోండి. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా. ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి, వ్యాపారం నూతన పెట్టుబడి కలిగిస్తాయి. పెద్ద రిస్కులు తీసుకోకండి. గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. అన్నదమ్ముల వర్గంలో ఆధిపత్య పోరు, విరోధములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నంలో కాస్త ఆశాభంగం అని చెప్పచ్చు. ఈ మాసంలో బ్యాంక్ లేదా బంగారు ఆధారిత రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకి అద్భుతంగా కలిసి వచ్చే సమయం. స్థిరాస్తులు కొని చేసే ముందు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈ నెల ఏది కూడా రిజిస్ట్రేషన్ కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి. కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశం.
ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళకందరికీ కూడా ఈ నెల చాలా అద్భుతం అని చెప్పచ్చు. విద్యార్థులకి చాలా యోగకాలం. మంచి పాఠశాల లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు దొరుకుతాయి. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త పడండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏం లేదు. రాజకీయ నాయకులకి మిశ్రమం. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల వద్దండి. ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత జాగ్రత్త. లేదంటే మేము చేస్తామంటే ఇబ్బంది పడితే మీ ఇష్టం. మీడియా రంగం వారు కాస్త అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ రాశి వారు. ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్. కొన్ని రోజులు అన్నీ బాగా అయిపోతుంది. ఆహారం మరియు నీరు తీసుకునేటప్పుడు బయట ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు 1, 5, 11, 14 తారీఖులు. అదృష్ట సంఖ్యలు 3, 9. చంద్రాష్టమం 6, 8 గంటల 6 నిమిషాల నుండి 6వ తారీఖున రాత్రి, 9వ తారీఖున 8 గంటల 50 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ 2.5 రోజులు ఆరోగ్యపరంగా సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. హనుమాన్ చాలీసా పారాయణించండి. మహాసుదర్శన మంత్రాన్ని ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం కూడా మీకు అనుగ్రహిస్తుంది. శనేశ్వరుని ప్రసన్నం చేసుకోండి. ఎలా? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతే. శనివారం వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. దైవ ప్రార్థన చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, విజయంగా, సంతోషంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి. ఇంకనూ మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.